ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 10వ వచనం. He does not treat us as our sins deserve our repay us according to our iniquities. Psalms chapter 103 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పాపములను బట్టి మన దోషములను బట్టి మనల్ని చూడడం లేదు. ఈ లోక మనుష్యుల వలె ఆయన మనల్ని ట్రీట్ చేయడం లేదు. ఆయన దేవుడు గనుక, ఆయనకు మన గురించి తెలుసు గనుక, ఆయన కృపా సత్య సంపూర్ణుడు గనుక ఆయన మనల్ని ఇంకా అనగా ఇప్పటికీ కూడా మనము ఎటువంటి వారమైనా మనల్ని ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, క్షమిస్తూ ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఈ లోక మనుషుల రీతిగా ఆయన మనల్ని ప్రేమించడం లేదండి. ఆయన ప్రేమ, ఆయన ఆలోచనలు మన వంటివి కావు. మనము ఏం చేస్తాం? ఎవరైనా మనల్ని ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తాం కదా. మరి మనకు ఎవరైనా కీడు చేయాలని చూస్తే మనం ఊరుకుంటామా? ఏదో విధంగా ప్రతీకారము చేయాలనే చూస్తాం. ఒక ఉద్యోగము చేసే వ్యక్తికి ప్రమోషన్ రావాలంటే అతను జాబ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి. బాస్కి ఎదురు తిరగొద్దు, యజమాని చెప్పిందల్లా చేయాలి. అధికారులు మనస్సుకు నచ్చినట్లు తన పనిని జరిగిస్తూ ఉండాలి. అప్పుడే శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలా కాదని యజమానునికి ఎదురు తిరిగితే, చెప్పిన పని చేయకపోతే, సరిగ్గా విధులు నిర్వర్తించుకుంటే ఎవరైనా శాలరీ పెంచుతారా? ప్రమోషన్స్ ఇస్తారా? అవేమో కానీ ఉన్న జాబ్ కూడా ఊడదీస్తారు. ఒక ఉద్యోగ విషయమే కాదు కానీ మానవ సంబంధాలన్నీ మనము చేసిన పనిని బట్టే ఆధారపడి ఉంటాయి. భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు బిడ్డల మధ్య అయినా, సహోదరుల మధ్య అయినా, ఎక్కడైనా చూడండి, అవతల వ్యక్తిని బట్టే ఇటువైపు రియాక్షన్ ఉంటుంది. తప్పు చేస్తే శిక్షిస్తాము, దోషం చేస్తే దండిస్తాము, దానికి తగ్గ ప్రతిఫలం అయితే చివరకు ఇచ్చి తీరుతాం. కానీ మన దేవుడు, మన యేసయ్య అలా కాదండి. వాక్యం సెలవిస్తుంది కదా, మన దోషములను బట్టి మన పాపములను బట్టి ఆయన ప్రతీకారమో చెయ్యలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ దేవుడే అలా చేస్తే ఏ ఒక్కరమో ఈ భూమి మీద మిగలం కదండి. దావీదు ఒక సందర్భములో దేవునికి విరోధముగా పాపం చేశాడు. సౌలు కూడా చెయ్యొద్దు అన్న పని చేశాడు. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం వారు వెంటనే శిక్ష అనుభవించాలి. కానీ మన దేవుడు దయగలవాడు, కృపగలవాడు గనుక వారిని క్షమించి ఆదరించాడు. లేఖన భాగము సెలవిస్తుంది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు అని. దేవుని బిడ్డలమైన మనకు పాపమునకు దేవుడు చాలా దూరం పెట్టేశాడండి. పడమర తూర్పు ఎప్పుడైనా కలవడం చూసారా? ఎవరైనా? లేదు కదా. కానీ మనము అనగా దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ జీవిస్తున్న మనమే ఆ పడమటికి తూర్పును కలిపేస్తున్నాం కదండి. పాపముతో దగ్గరి సంబంధము, రిలేషన్ పెట్టుకుంటున్నాం. ఆయనకు ఇష్టం లేదు, ఆయన చేయొద్దు అంటున్నాడు అని తెలిసినా చేస్తున్నాం. కొన్నిసార్లు తెలిసి తెలియని అజ్ఞాన హృదయముతో దేవుని హృదయాన్ని నొప్పిస్తున్నాం. అయినా మన పాపములను బట్టి, దోషములను బట్టి దేవుడు మనకు ప్రతీకారము చెయ్యలేదు, ప్రతిఫలం ఇయ్యలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఇంకా ఇప్పటికీ పాపములోనే ఉన్నావా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా? దేవుని దగ్గరకు రా, ఆలోచించకు. ఆయన దగ్గర క్షమాపణ అడుగు. ఆయన మనుష్యులలా నిన్ను చూడడం లేదు. నీ పాపపు జీవితాన్ని బట్టి నిన్ను జడ్జి చేయడం లేదు. నీవు ఆయనకు విరోధముగా చేసినవన్నీ మనసులో పెట్టుకొని నీతో ఆయన మాట్లాడడం లేదు. ఆయన నిజముగా నిస్వార్థముగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును
ఉండను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఈ లోకము నిన్ను అసహించుకుంటుందేమో, ఈ లోక జీవితాన్ని బట్టి నీ కన్నవారే, నీ భర్తనే, నీ భార్యనో, నీ పిల్లలో నిన్ను చీదరించుకుంటున్నారేమో, కానీ దేవుడు మాత్రం నీ ఎడల జాలి పడుతున్నాడు. అది ఉట్టి జాలి మాత్రమే కాదు, ఆ జాలిలో ప్రేమ ఉన్నది, క్షమాగుణం ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరకు రావడానికి ఆలోచించకు సహోదరి సహోదరుడా. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంతో అధికముగా ఉన్నది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ వదిలివేసినా ఒంటరినని నీలో నీవే కృంగిపోకు. దేవుడు నీ కోసం ఉన్నాడు. మనుష్యుల వలె తీర్పు తీర్చడు, చులకనగా చూడడు గనుక దేవుని దగ్గరకు వచ్చి ఆయనలో ఇకనైనా భయభక్తులు కలిగి జీవించు. ఆయన కృప నీ ఎడల బహుగా విస్తరింపజేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవుడవు, జీవాధిపతివైన దేవుడవు, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవుడవు తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు, లేవనెత్తారు ప్రభువా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా. మా పాపములను బట్టి మాకు ప్రతీకారము చేయలేదని, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యలేదని ప్రభువా, మీరు వాక్యానుసారముగా తండ్రి మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములయ్యా. అవును ప్రభువా తండ్రి, అయ్యా మా గురించి అంతా తెలిసిన దేవుడవు అయ్యా, కృపా సత్య సంపూర్ణుడవు కాబట్టి ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి ఇంకా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మా యొక్క తండ్రి అతిక్రమములను, మా యొక్క పొరపాట్లను తండ్రి క్షమించి మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి ఎందరైతే బిడ్డలు తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, వేదన బాధలన్నిటి నుండి తండ్రి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున తండ్రి అయా అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి అండలేక ఎవరి ఆదరణ లేక ఉన్నారో ప్రభువా, అయా ప్రతి బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. అయా వారిని లేవనెత్తండి, తల్లివై తండ్రివై అయా మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి ప్రభువా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. రుణ భారాలతో కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. వారికి అయినటువంటి ఆ రుణముల నుండి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. ఆర్థికంగా బిడ్డలను మీరే బలపరచండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ప్రభువా బిడ్డలు చింతించకుండా ప్రభువా అయా పోషకుడు, రక్షకుడు అయినటువంటి దేవుడు మీ వైపు చూసే మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మీలో ఆనందించే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు పనుల నిమిత్తము ఇంటి నుండి బయటికి వెళ్తున్నారో తండ్రి, మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. చేస్తున్న ప్రతి పనిలో తండ్రి మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా వ్యవసాయదారులను మీరు దీవించండి ప్రభువా. కూలి పని చేసుకునే వారికి మీరు తోడుగా ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎవరైనా ఒంటరిగా ఉంటుంటే ప్రభువా వారిని తండ్రి అయా మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. అయా మరి తండ్రి మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అనేక ఆత్మలను రక్షించే భాగ్యం వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీకు మొరపెడుచుండగా వివాహము అన్ని విషయాలలో ఘనమైనదంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని గనుడవైన దేవా మీరే జరిగించమని, మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.